జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బీజేపీ శ్రేణులు అన్ని మోర్చాల నాయకులు కార్యకర్తలు ఈ నెల 2 నెలల నుంచి చాలా కష్టపడ్డారు. ఈటెల రాజేందర్ గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నం చేసినారు. ప్రజలకు మనం చాలా చాలా లోతుగా వెళ్ళినాం. ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా వ్యవస్థ మనది భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండే, కానీ ఇది అర్థం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళే కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళే కానీ కుట్ర పన్ని కావాలని బస్తీలల్లా, ముఖ్యంగా బస్తీల్ని టార్గెట్ చేసుకొని ఓటర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఎన్ని పైసలు పంచినా తీసుకొని సిద్ధంగా ఉన్నారు. మీరు జేబులోకి వెళ్ళి మీకు కష్టార్జితం కాదు వాళ్ళకి ఇచ్చేది. ప్రజలకు తెలిసి ఈ విషయం. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా దోచుకున్న డబ్బును మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారు. ఈ విషయం, ఈ సోయి పబ్లిక్ ఉన్నది. ఆ డబ్బులు తీసుకుంటారు. ఖచ్చితంగా పబ్లిక్కి కూడా మళ్ళొక్కసారి దండం పెట్టి కోరుకుంటున్నా, భారతీయ జనతా పార్టీకి మీరు పట్టం కట్టండి. లంచాలు ఇచ్చి, ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి, పథకాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఏదైనా కానీ నిక్కచ్చిగా ఏం చేస్తామో అదే చెప్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజలకు, యువతకు, దేశానికి ఏ రకమైన అవసరాలు ఉన్నాయో అదే అవసరాలు ఇస్తుంది. వైద్యం, విద్య ఏ రకంగా ఫ్రీగా అందించాలనో ప్రణాళిక చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కావున దేశం బాగుండాలన్నా, ధర్మం బాగుండాలన్నా, మన సరిహద్దులు బాగుండాలన్నా, దేశంలో యువత బాగుండాలన్నా, దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలన్నా, దేశం పురోగభివృద్ధి చెందాలన్నా, విశ్వగురువుగా మన దేశం ప్రపంచ దేశాలల్లో ముందు ఉండాలన్నా అందరూ కూడా సహకరించి ఈ ఒక్కరోజు కష్టపడండి. రేపు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కాలనీల నుంచి, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకు మరీ దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. అత్యధిక భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గారు గెలిచే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ భారత్ మాతాకి జై.